ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి నీ కంట కన్నీరు తుడుచుకొని నీ సాయి చెప్పే ఈ చక్కటి వార్తని ఇప్పుడే వినుబిడ్డ. ఇది వింటే నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. నీ బాబాని నమ్మి నీ సాయి మీద నమ్మకంతో ఈ క్షణమే ఇది విను. ఖచ్చితంగా నువ్వు ఆనందించే గొప్ప వార్త ఇది. వింటావు కదా? విను తల్లి, క్షణాల్లో నీ జీవితం మారిపోతుంది అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, మన జీవితాన్ని మార్చే ఆ వార్త ఏంటో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. మన జీవితాన్ని మార్చే ఒక చక్కటి వార్త అయితే మనం వినకుండా ఎందుకుంటా? అందులో మన తండ్రి అయినా మన బాబా ఇస్తున్న ఈ వాక్కుని ఎలా వదులుకుంటాం చెప్పండి? కాబట్టి చివరి వరకు బాబాగారు చెప్పేది ఏంటో విని జీవితాన్ని మనం మంచిగా మార్చుకుందాం. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, బిడ్డ ఇది ఖచ్చితంగా నువ్వు వినే తీరాలమ్మా. అవును తల్లి, నీ జీవితాన్ని మంచిగా మార్చి సంతోషంగా ఉండే చేసే బాధ్యత నీ తండ్రిగా నాది. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఒక అద్భుతమైన మార్పు అనేది నీ జీవితంలో రాబోతుందమ్మా. నీకు ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసు. నీ మనసులో ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది కూడా నాకు తెలుసు. ఇక నీకు కావాల్సింది ఏంటి అనేది నీకు తెలియడం లేదు కదా? నీకు కావాలి అనుకున్నది నువ్వు సంపాదించుకున్నావు. నువ్వు సంపాదించుకున్న దానితోనే నీకు తృప్తి లేదు. ఆ విషయం నీకు తెలుస్తుందా? చూడమ్మా, నీ దగ్గర డబ్బుంది, పేరుంది, కానీ ఆనందం లేదు. అది ఒక్కటి ఉంటే చాలు కదా. మరి అది ఎక్కడ దొరుకుతుంది, ఏం చేస్తే దొరుకుతుంది అని నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు కష్టపడి పనిచేసి మంచిగా సక్సెస్ అయ్యావు, కానీ నీ జీవితంలో తృప్తి లేకుండా బ్రతుకుతున్నావు. రాత్రి పడుకుందామంటే ప్రశాంతంగా నిద్ర రాదు. ఏదో ఆలోచనలు, ఎందుకు ఉన్నాను, ఏం చేస్తున్నాను, నాకంటూ ఎవరూ లేరే, నాకేమీ లేదే అన్న భావన నీలో ఉంది. అందుకు కారణం ఏంటి బాబా అని కళ్ళు మూసుకొని కంట తడితో నా దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావు కదా. అందుకే ఆ కన్నీళ్లు తుడిచే నీకు ఈ చక్కటి సందేశాన్ని ఇవ్వాలని వచ్చానమ్మా. నీ బాధ అంతా కూడా నాకు తెలుసు. ఇక నువ్వు ఏం చేయాలో నేను చెబుతాను. బిడ్డా, ఎందుకు నీ జీవితంలో సంతోషం దూరం చేసుకుంటున్నావో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. మరి నువ్వు ఏం చేయాలో నీ బాబా చెబుతారు. కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా వింటావు కదా. ఎందుకంటే ఇది కేవలం నీ జీవితం అమ్మా. నీ జీవితాన్ని నువ్వే కదా ఆనందంగా జీవించాలి, ఆనందంగా మార్చుకోవాలి. మరి అలాంటప్పుడు నిర్లక్ష్యం ఎందుకు చెప్పు? కాస్త ఓపికగా మనసు పెట్టి విను. నీకు ఏం చేయాలన్నది అంతా అర్థమవుతుంది. బాబా, నేను కష్టపడుతున్నాను, కష్టపడి సంపాదించాను, అన్నీ కూడా నా కష్టాలతోనే, నా రెక్కల కష్టంతోనే నేను ఇంతలా ఎదిగాను, ఇంత ఎత్తుకు వచ్చాను, ఇలా అన్ని సౌకర్యాలను కూడా ఏర్పరచుకున్నాను. అయినా సరే నాకంటూ ఒక్కరు కూడా తోడుగా లేరే, ఏ బంధం కూడా నాకు తోడు రావడం లేదే. ఏం చేయమంటారు బాబా? నా కోసంగా ఎవ్వరూ లేని జీవితం ఒక జీవితమేనా? అసలు జీవితం అంటే విరక్తిగా ఉంది బాబా. నాకు ఏమాత్రం కూడా ప్రేమను పంచేవారే లేకుండా పోయారే. ఎందుకు బాబా ఇలాంటి జీవితాన్ని నాకు అందించారు? నేను ఎవ్వరికి ఏ లోటు చేయడం లేదు కదా. అయినా సరే నా మీద ప్రేమ అనేది చూపించేవాళ్లే లేరే. ఎందుకు బాబా ఈ జీవితం? అసలు నన్ను ఎందుకు పుట్టించారు? నేను ఎందుకు ఉన్నాను? నాకంటూ ఎవ్వరూ లేరా? అసలు ఎందుకు బ్రతుకుతున్నాను అని ఒక్కొక్కసారి నాకే నా మీద విరక్తి కలుగుతుంది, బాధేస్తుంది బాబా అని ఇలా క్షణానికి 100 రకాల ప్రశ్నలు, 1000 రకాల ఆలోచనలు నీ మనసులో తిరుగుతున్నాయి కదా. ఇక అన్నిటికీ కూడా జవాబు చెప్పుతున్నాను, విను. చూడమ్మా,
నీ బాబా చెప్పే మాటలు నీకోసమే తల్లి. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అన్న విషయం కూడా నీకు స్పష్టంగా తెలియపరుస్తాను. ఇప్పటి వరకు నువ్వు ఎంతో శ్రమపడ్డావు. జీవితంలో మంచి స్థాయికి రావడానికి గొడ్డు చాకిరీ చేశావు. ప్రతి ఒక్కరి కాళ్ళు మొక్కావు, ఎంతో కష్టపడ్డావు, పడ్డావు. ఇప్పటికీ లేచావు. ఒక్క క్షణం కూడా నువ్వు వృధా చేయకుండా కష్టపడ్డావు. నీకు ఏమాత్రం విశ్రాంతి లేకుండా శ్రమపడ్డావు. మంచి స్థాయికి చేరుకున్నావు. నీకంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకున్నావు. కానీ మనసుకు తృప్తి లేదే, నీ మెదడుకు సంతోషం లేదే. నా కంటికి కునుకు లేకుండా పోయిందే బాబా అని ఇలా ఇదంతా కూడా నీ జీవితంలో సంతోషం లేని జీవితంగా మిగిలిపోతుందేమో, చివరి వరకు ఇలానే ఉంటుందేమో అని భయపడుతున్నావు కదా. చూడమ్మా, అసలు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి అన్నది నేను చెబుతాను విను. నా బిడ్డ ఎప్పుడూ బాగుండాలి, నా భక్తులు ఆనందంగా ఉండాలి అనే కదా నేను కోరుకుంటున్నాను. కాబట్టి నీకు ఈ విషయం తెలియపరచడానికి వచ్చాను. నీకు నువ్వు ఏం తప్పు చేస్తున్నావో తెలియపరిచే ముందు నేను కొన్ని విషయాలు చెబుతాను. వింటావా తల్లి? చూడమ్మా, జీవితంలో ఏం జరిగినా సరే ముందు నీ మంచికే అని తెలుసుకో. అప్పుడే జీవితం మారుతుంది. ఇది నా జీవితమే కదా, నేనే కదా జీవించాలి, ఇంకెవరు జీవించరు కదా అని నువ్వు ఇలా ఎప్పుడైతే మంచిగా ఆలోచించడం మొదలు పెడతావో, ఇక ఆ క్షణం నుంచి అన్నీ కూడా నీకు అందుతాయి తల్లి. ఒంటరిగా ఉన్నానే అని ఎప్పుడు కూడా బాధపడకు. నీకు తోడుగా నేనున్నాను కదా, మరి ఒంటరిని ఎలా అవుతావు చెప్పు? 100 మందితో సమానమైన నీ సాయి నీకు తోడుగా ఉన్నారే, నువ్వు ఒంటరివి ఎలా అవుతావమ్మా? నీకు ఏ బాధ ఉన్నా సరే రోజూ నాతో పంచుకో, నేను ఓపికగా వింటాను. అసహనంగా దీనంగా ఎప్పుడూ కూడా నువ్వు మాట్లాడొద్దు తల్లి. ఎప్పుడూ కూడా నాతో ఉత్సాహంగా మాట్లాడు. నీకు ఏం కావాలన్నా నిర్మోహమాటంగా నాతో మాట్లాడు. నన్ను అడుగు, అన్నీ నేను తీరుస్తాను. నేను నీకు అన్నీ చేరుస్తాను. ఇక నువ్వు భయపడ్డం ఎందుకు చెప్పు, బాధపడ్డం ఎందుకు చెప్పు? నీ జీవితాన్ని ఒక అద్భుతంలా నేను మారుస్తాను కదా. నీ జీవితంలో నీకు ఎవ్వరూ తోడుగా లేరే అని బాధపడుతున్న రోజులని మారుస్తాను. నీ జీవితానికి నీకైన తోడుని నేను అందిస్తాను. ఎవరైనా సరే నీ పైన కొన్ని కుళ్ళు కుతంత్రాలు పన్నుతున్నా సరే వాటన్నిటిని తిప్పి కొడతానమ్మా. ఏ వ్యక్తి అయితే నిన్ను తక్కువ చేసి మాట్లాడారో ఇక వాళ్లే నీకు సలాం కొట్టేలా చేస్తాను. నీ బాబా చెప్పిన వాటిలో ఏది కూడా పొల్లుపోదు తల్లి, అలానే చేస్తాను. కాబట్టి నీ బాబాని నమ్మి వింటున్నావు కదా, కాస్త నీ బాబా చెప్పేది కూడా చెవిన పెట్టుకోమ్మా. ఖచ్చితంగా అన్నీ మారుతాయి. నీకైన దారి ఖచ్చితంగా నీకు కనపడేలా చేస్తాను. ఇక నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయాయి తల్లి. ఇక నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. నీ జీవితంలో నువ్వు మునుపెన్నడూ ఊహించని ఒక అద్భుతాన్ని నీ ఇంట జరిపించబోతున్నాను. అది కూడా నీ సాయి ఆశీర్వాదంతోనే తల్లి. కేవలం నీ బాబా ఆశీర్వాదం ఒక్కటి నీకు అండగా ఉంటే చాలు. మిగతాది ఏదీ కూడా నీకు అవసరం లేదమ్మా. అది నీకు తెలుసు కదా. ఎంతోమంది నా బిడ్డలు కోట్ల డబ్బు ఉన్నా సరే నా ఆశీర్వాదం అనుగ్రహం కోసం నా చుట్టూ తిరుగుతూ ఉంటారు, నన్ను ప్రార్థిస్తూ ఉంటారు. మరి నీకు అలాంటి అవసరమే లేదు తల్లి. ఎందుకంటే నీకు పూర్తిగా నీ సాయి ఆశీర్వాదం వచ్చేసింది. ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ సాయి ఆశీర్వాదం నువ్వు అడగకముందే నీకు అందించేశానమ్మా. ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. నువ్వు అడగకముందే అన్నీ నీకు అందిస్తున్నానే, మరి ఎందుకు నీకు బాధ, ఎందుకు నీకు దిగులు చెప్పు? సంతోషంగా ఉండొచ్చు. నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి అన్నీ నీకు ఇక వరుసగా అందబోతున్నాయి. ఇక సంతోషంగా ఉండు బిడ్డ. ఎవ్వరి దగ్గర కూడా నువ్వు చేయి చాచాల్సిన అవసరం లేదు. ఎవ్వరి దగ్గర కూడా నువ్వు మాట పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాస్త ప్రశాంతంగా మౌనంగా ఉండు, అన్నీ కూడా మారుతాయి.
నీ బాబా మారుస్తారు. నీ జీవితాన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దుతాను. ఇక నీ జీవితాన్ని పూర్తిగా మార్చి నీ జీవితంలో సంతోషాలను తెచ్చిపెట్టే పూర్తి బాధ్యత నాది. ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.